ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, జస్ట్ దాన్ని విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి, ఎలా ఉందో చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ దగ్గర ఒక రోబో ఉండి అది మీరు కావాలి చేయాలి అనుకుంటున్న పనులన్నీ అది చేసి పెడుతూ ఉంటే, ఇంట్లో పనులు, బయట ఏదైనా ఆర్డర్స్ తీసుకోవడం, పిల్లల్ని ఆడించడం, లేదంటే లాన్లో మొక్కలకు సంబంధించిన పనులు చేయడం, ఇలా అన్ని పనులు చేస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అలాంటి ఒక రోబో కావాలని అనిపిస్తుందా? ఏంటి రోబో సినిమా స్టోరీ చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు అనుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. బహుశా ఈ దృశ్యాలు మనకి రజనీకాంత్ రోబో సినిమాలో చూసాం కదా. అందులో హీరో చిట్టి అనే రోబోని తయారు చేస్తాడు. అది హీరో ఇంట్లో ఉండి ఆయన కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది. కానీ అది సినిమా. ఇప్పుడు నేను చెప్పింది నిజంగా కూడా జరుగుతుంది. అలాంటి రోబోలను నిజంగానే తయారు చేసి మార్కెట్లోకి వదిలారు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టెస్లా అధినేత ఎలన్ మస్క్. ఈ రోబోలు ఇప్పుడు దాదాపు మనిషి చేసే అన్ని పనులు కూడా చేస్తున్నాయి. కావాలంటే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూడొచ్చు. మనుషులు చేసే దాదాపు అన్ని పనులు చేస్తున్నాయి. మనకు నచ్చిన పార్సెల్స్ తీసుకుంటాయి, మొక్కలకు నీళ్లు పోస్తాయి, పిల్లలతో ఆటలు ఆడుకుంటాయి, మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేస్తాయి, కూల్ డ్రింక్స్ తెచ్చిస్తాయి, కార్లో ఉన్న లగేజ్ని తీసుకొని ఇంట్లో పెడతాయి, మనకు ఒక ఫ్రెండ్లా ఉంటాయి, మనం చెప్పినవన్నీ కూడా చేస్తాయి. ఇవన్నీ కూడా నిజం. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ రోబోలను తయారు చేశారు. ఆ రోబోలను మీరు చూడొచ్చు. టేబుల్ని శుభ్రం చేస్తున్న రోబో అది. సో ఇంట్లో మనకు ఒక ఫ్రెండ్లా అన్ని పనులు చేసి పెట్టే ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది. మనం ఆర్డర్ వేయటం చాలు, అసలు ఈ రోబో అలసిపోవడం అనేది ఉండదు. అలసిపోకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసి పెడుతుంది. బహుశా త్వరలో మరికొన్ని సంవత్సరాల్లో అందరి ఇళ్లలోనూ ఇలాంటి రోబోలు దర్శనమిస్తాయనుకోవడంలో అతిశయోక్తి ఉండదేమో. అయితే ఈ రోబో ధర ఎంతో తెలుసా? ఈ రోబోలో చాలా ఫీచర్స్ ఉంటాయి. మీకు ఎలాంటి ఫీచర్స్ ఉన్న రోబో కావాలి, ఎలాంటి రూపం ఉన్న రోబో కావాలి, ఎలాంటి కలర్ ఉన్న రోబో కావాలి, మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కో ఫీచర్ను బట్టి దాని ధర ఉంటుంది. అయితే బేసిక్గా 16 లక్షల రూపాయల నుంచి 24 లక్షల రూపాయల వరకు ప్రస్తుతం ఈ రోబోలు దొరుకుతున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఈ రోబోలు అందుబాటులోకి వస్తే, ప్రజల నుంచి ఎక్కువగా డిమాండ్ పెరిగితే, దానికి అనుగుణంగా సప్లై పెరిగితే ఈ రోబోల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఈ రోబోలను తీసుకుని బయటికి వెళ్ళి, లేదంటే ఇంటి దగ్గర కాపలా పెట్టి, బహుశా ఈ రోబోస్కి కెమెరాస్ కూడా ఉంటాయి, ఎవరైనా వస్తే వాటిని చూసి స్కాన్ చేసి మీరు ఎక్కడ ఉంటే ఆ సమాచారాన్ని మీకు అందించవచ్చు. సో ఇలాంటి చాలా ఫీచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. బహుశా ఈ రోబోని చూసిన తర్వాత కొంతమంది అనుకుంటూ ఉన్నారు, అచ్చం రోబో సినిమాలో లాగా కరాటే వచ్చిన రోబో కూడా ఉంటే బాడీ గార్డ్స్ అవసరం లేదు, ఈ రోబో బాడీ గార్డ్ కింద కూడా పనిచేస్తుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఒకసారి మీరు 4 బాక్సుల్లో చూడొచ్చు. ఒక రోబో సామాన్లు తీసుకొస్తుంది, రెండో బాక్స్లో